కార్యక్రమం మొదటి రోజు రెండవ రోజు ఇది లాస్ట్ డే మూడవ రోజు అంగరంగ వైభవంగా పండుగలు ఏ విధంగా అయితే జరుపుకుంటారో ముస్లింలు రంజాన్ జరుపుకుంటారు, క్రైస్తవులు క్రిస్మస్ జరుపుకుంటారు, అదే విధంగా హిందువులు సంక్రాంతి జరుపుకుంటారు. హిందువులు క్రైస్తవులు ముస్లింలు కలిపి జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది మహానాడు పండుగ. ఈ రోజు అద్భుతంగా జరుగుతుంది. ఈ పండుగ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ బాబు గారి సూచనలతో లోకేష్ బాబు గారి ఐడియాలజీతో ఈ రోజు ఈ మహానాడు కార్యక్రమం అనేది అద్భుత రీతిలో భారతదేశం మొత్తం గర్వించదగ్గ రీతిలో ఈ రోజు ఈ మహానాడు కార్యక్రమం అనేది జరుగుతా ఉంది. మీరు చూసుకుంటే మనం ఇంతకు ముందు పరిస్థితులు చూసుకున్నా ఇప్పుడు పరిస్థితులు తీసుకున్నా చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా మారిన సందర్భం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మారిన సందర్భం, రోసయ్య గారు ముఖ్యమంత్రిగా మారిన సందర్భం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మారిన సందర్భం ఉంది. నేను చెప్పిన పేర్లకి ఆపోజిట్ చంద్రబాబు నాయుడు గారు అప్పటికి ఇప్పటికి ముఖ్యమంత్రిగానే ఉన్నారు. దట్ ఈజ్ గ్రేట్నెస్ ఆఫ్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు. అటువంటి సత్తా ఉన్న నాయకుడు, దూరదృష్టి కలిగిన నాయకుడు, భవిష్యత్ తరాల గురించి, యువత గురించి, మహిళల గురించి, రైతుల గురించి ఆలోచించే నాయకుడి యొక్క సారథ్యంలో నాయకత్వంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నామంటే నిజంగా ఈ రోజు నేను మహాజన సైన్యం తరఫున ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఒక తెలుగుదేశం పార్టీ లీడర్ గా నేను చాలా సంతోషిస్తా ఉన్నాను.